హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నేను రథసప్తమి రోజు ఏమేమి చేశాను అనేది కూడా చిన్న వ్లాగ్ అయితే తీశాను, చూసేయండి. ముందుగా నేను మార్నింగ్ లేవగానే ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు పెట్టేసి ఇంకా జిల్లేడు ఆకులు అయితే కోసుకున్నాను. మా ఇంటి పక్కనే చెట్లు ఉన్నాయన్నమాట, జిల్లేడు చెట్లు. అక్కడ వెళ్ళి ఆకులు అయితే కోసుకున్నాను. ఆకులు ఎందుకని డౌట్ రావచ్చు. తలపైన పెట్టుకొని స్నానం అయితే చేస్తాము. మా ఇంట్లో అత్తమ్మ అయితే చెప్పారు తలపైన పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది అని. అలా స్నానం చేసి రెడీ అయితే అయిపోయి ఇంట్లో దీపారాధన అయితే స్టార్ట్ చేశాను. దీపాలన్నీ కూడా కడిగేసి దేవుడికి చక్కగా బొట్లు అయితే పెట్టేసి పూలతో అలంకరించేసి పూజ అయితే చేసేసాను. ఇంకా నేను ఇవాళ కొండకైతే వెళ్తున్నాను. కొండ అంటే తిరుమల అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు రథసప్తమి, ఇక్కడ రథాలన్నీ కూడా తిరుగుతాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. కొండపైన మెయిన్ గరుడ వాహనము, హనుమంతు వాహనము, చక్రస్థానం అన్నీ కూడా జరుగుతాయి. అక్కడ కోసం అయితే వెళ్తున్నాను. బస్సు అయితే ఎక్కేసి అలిపిరి దగ్గరికి అయితే వచ్చాను. అలిపిరి దగ్గర చెక్ పోస్ట్లో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది బస్సుకి చెక్ చేయడానికి. అలాగే కార్లకి అయితే ఆల్మోస్ట్ 2-3 అవర్స్ అయితే పడుతుంది ఈజీగా. ఇక్కడ కింద చూస్తేనే ఇంత రష్ ఉంటే పైన ఎలా ఉంటుందో ఒకసారి మొత్తం వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే గోవింద నామాలు చదువుకుంటూ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ అయితే కొండ అయితే ఎక్కేసాము. ఇలా నామాలు చదువుకుంటూ వెళ్తే చాలా మంచిది. అలా అని నామాలు చదువుకుంటూ అయితే వెళ్ళాము. ఇలా చుట్టుపక్కల కొండకి ఎక్కేటప్పుడు గ్రీన్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. మొత్తానికి కొండ అయితే రీచ్ అయిపోయాను. అక్కడ నామాల పార్క్ ఉంది. నామాల పార్క్ చాలా బాగుంది. అక్కడ భక్తులందరూ కూడా కూర్చొని నామాలు అంటే గోవింద స్మరిస్తూ అక్కడ కూర్చొని అందరూ భజన అయితే చేస్తున్నారు ఈరోజు రథసప్తమి సందర్భంగా. ఇంకా మొత్తానికి నేనైతే రీచ్ అయిపోయాను. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారంటే చాలా క్రౌడ్ ఉంది. నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, మరి ఇంత క్రౌడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఇయర్ అయితే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. నేనే షాక్, ఇంత క్రౌడా అని. అన్ని గ్యాలరీస్ కూడా నిండిపోయారండి, అంత క్రౌడ్ ఉందన్నమాట. ఇక్కడ భక్తులు నిన్న నైట్ నుంచినే వచ్చి ఇక్కడ పడుకొని ఇవాళ వాహనాలన్నీ చూసుకొని చక్రస్నానం చేసుకొని అయితే వెళ్తారు. నిన్నటి నుంచినే ఉన్న వాళ్ళైతే చాలామంది ఉన్నారు. మాకైతే ప్లేస్ కూడా లేదు. ఎక్కడ వచ్చి ఉన్నామో చూడండి. ఇక్కడైతే నిలబడుకొని నేను వీడియో అయితే తీశాను. నిజంగా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు మొత్తానికి గరుడ వాహనం టైంకి అయితే మేము రీచ్ అయిపోయాం. నిజంగా గరుడ వాహనం అంటేనే అందరికీ ఒక పాజిటివ్ వైబ్ అనమాట. ఇక్కడ చూడండి ముందుగా ఏనుగులన్నీ కూడా వెళ్తున్నాయి. గజేంద్రుడితో పాటి గరుడ వాహనం అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా చక్కగా అనిపించింది. ఇలా గరుడ వాహనం చూస్తున్న వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. భక్తులందరూ ఈ గరుడ వాహనం కోసము ఎంత దూరం నుండి వస్తూ ఉంటారండి. మెయిన్ తమిళనాడు నుంచి ఎంతమంది అయితే వచ్చారంటే నిజంగా నేను ఎవరిని అడిగినా తమిళనాడు అని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటే నిజంగా ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే అందరూ కూడా వచ్చి ఇక్కడికి ఇంత క్రౌడ్లో కూడా ముసలి వాళ్ళు, పిల్లలు అందరూ కూడా వచ్చారు. అలాగే ఇంకా హనుమంతు వాహనం కూడా స్టార్ట్ అయిపోయింది. హనుమంతు వాహనం స్టార్ట్ అవుతుంటే మేము మొత్తానికి బయట అయితే వెళ్తుండగా హనుమంతు వాహనం స్టార్ట్ అయింది. కొద్దిసేపు ఆగి మేము అక్కడ చూసేసి ఇంకా బయలుదేరాము. ఇక్కడ చూడండి ఎక్కడ ఉంటే అక్కడ ప్లేసెస్లోనే హారతి అయితే ఇస్తున్నారనమాట. ఎక్కడ ఇస్తే ఏంటి అనేది దగ్గర కాకుండా ఎక్కడున్నా కూడా హారతి ఇచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. చక్కగా హనుమంతు వాహనం కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తం గుడి చుట్టూ తిరుగుతుంది అనమాట. వాహనాలు ఏ వాహనమైనా గుడి చుట్టూ తిరుగుతుంది. గజేంద్రుడితో పాటే తిరుగుతూ వస్తుందన్నమాట ఏ వాహనమైనా. నిజంగా చాలా చక్కగా అనిపించింది ఇలా వాహనాలు చూడడం వలన, దర్శనం చేసుకోవడం వలన. మేమైతే ఏం దర్శనానికి వెళ్ళలేదు. మెయిన్ వెళ్ళింది రథసప్తమి కదా, రథాలన్నీ చూసి అక్కడ దేవుడి దర్శనం చేసుకొని వద్దాము అని. అలాగే ఇంకా బయట దేవునికి దండం పెట్టుకునేసామన్నమాట. ఇక్కడ ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి ఇంత రష్. నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టింటాను నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇంత క్రౌడ్ని ఎప్పుడు చూసినలేదు. ఇక్కడ గుడి ముందర కూడా ఎంత చక్కగా అలంకరణ చేశారంటే రథంని పెట్టి నిజంగా చాలా మంచిగా అనిపించింది ఆ రథంని చూస్తుంటే. ఇక్కడ చూడండి ఇంత రష్ ఎప్పుడైనా చూసారా? అలాగే నా వీడియోస్లో ఒక్క వీడియోలో కూడా ఇంత రష్ అయితే చూసినారు. చాలా ఎక్కువ మంది అనమాట రష్. అలాగే ఇంకా బయట కర్పూరం వెలిగించేసి బయట వస్తుంటే ఒక అద్భుతం అనమాట. వెంకటేశ్వర స్వామి వచ్చినట్లు అనిపించింది నాకైతే. నా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.